ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇట్లు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మరియు సంతనూతలపాడు నియోజక సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు. నారా లోకేశు నడిచి వచ్చ చూడర ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడా పుట్టిన వాడయ్యాడంట, మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశుడిగో మన 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 మంగళగిరిలో ఉగాదిపై దూకే పెళ్ళి కదరో. పేరు బలం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతిరణం, ఎవ్వడికి లొంగనిది తనలోని కణం ఘనం, ఎవ్వడికి లొంగనిది తనలోని కణం ఘనం. సాయమని అనుకోడు బాధ్యతనంటాడు, చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట. ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలవడమే కర్తవ్యం, నమ్ముకున్న మనుషులకై నిలవడమే కర్తవ్యం. ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం, అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం, అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం. తననెంతగా వేధిస్తున్న తల వంచగా కదిలాడు, ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు. మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట. మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేశ్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశుడిగో మన 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 మంగళగిరిలో ఉగాదిపై దూకే పెళ్ళి కదరో.
ముందుగా మన ట్రస్ట్కి మొట్టమొదటిసారిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సొంత మొదలుపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మన ట్రస్టులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు చేశారు. దీనికి మనందరికీ యువ నాయకులు లోకేష్ గారి జన్మదినోత్సవం చాలా ఆనందదాయకం. దానందరికీ కలిపి వీధి మధ్యలో చేసుకోవాలని ఆయన నిర్ణయించుకుని మన ట్రస్ట్కి ఇచ్చేశారు. మీ గురించి చాలా తెలుసుకున్నారు, మన ట్రస్ట్ గురించి చాలా తెలుసుకుని ఈరోజు ఆయన కావాలని ఇక్కడికి వచ్చారు. దీని గురించి మన మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారు. నమస్కారం. మురళి గారికి, ముఖ్య అతిథులు ఇతర శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, కార్యక్రమ పిఎస్ఆర్ గారికి నమస్కారాలు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ దివ్యాంగుల మీద ఇక్కడ ఈ బ్లైండ్నెస్ స్కూల్లో లోకేష్ గారిని వారు హైదరాబాద్ నుంచి కూడా పొద్దున్న బయలుదేరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముందు వారికి తెలియజేస్తూ మీ అందరి సమస్యలో కూడా లోకేష్ గారి జన్మదినం మరి ఎన్నో జన్మలు జరుగుతుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడికి ఆశీర్వాదాన్ని పాటిస్తూ నమస్కారం. ఈరోజు నారా లోకేష్ గారు జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్న ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ దగ్గర చేస్తా ఉన్నాం. మన లోకేష్ గారు ఇలాంటి ఎన్నో మంచి జన్మదినాలు గడుపుకోవాలని, అదేవిధంగా మన రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఇంకా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిని కాకుండా లోకేష్ గారు దేశంలోనే కూడా ఒక మంచి యువక నాయకుడిని పేరు తెచ్చుకున్నారు. ఈరోజు డావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన ఎంతో మంచి వ్యక్తిని డావోస్ వెళ్ళినప్పుడు కూడా మన స్టేట్కి ఆయన కృషి వల్ల ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి మన స్టేట్కి. దీనివల్ల ఆయనకి ఇలాంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రాబోయే కాలంలో ఇంకా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా బాగా కష్టపడాలని, ఇంకా బాగా చేయాలని, ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా బ్రహ్మాండం చేస్తారని రాష్ట్ర ప్రజలు పూర్తిగా నమ్ముతా ఉన్నారు. ఆయన మన రాష్ట్రానికే కాకుండా ఒక మంచి ప్రాముఖ్య నాయకుడిగా ఎదగాలని నారా గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ మనస్ఫూర్తిగా తెలుగుకుంటున్నాను. నమస్కారం. వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్రనేల